అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరూ భవిష్యత్తులో అందించబోయే ప్రభుత్వ పథకాలకు అర్హతలు మరియు ఇతర వివరాల కొరకు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న సర్వేల్లో పాల్గొనాలని జీఓఎంఎస్ నంబర్ 2 డేటెడ్ 7/3/2025 జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, P4, MSME, మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్ డేటా వంటి వివిధ సర్వేలను ప్రభుత్వం చేయిస్తుంది. ఈ క్రమంలో ఈ ఉద్యోగులు ఒక సర్వే తర్వాత మరొక సర్వే అంటూ ప్రజల ఇంటి వద్దకు వెళుతుండగా కొంతమంది ప్రజలు మాకు అవసరం లేదు, ప్రభుత్వ జీవో ఏమైనా ఉన్నదా అని అడుగుతూ ఈ సర్వేలో పాల్గొంటే ప్రస్తుతం వారికి వస్తున్న ప్రభుత్వ పథకాలు ఏమైనా ఆగిపోతాయేమో అని చాలా వరకు ప్రజలు ఈ సర్వేలకు సహకరించిన క్రమంలో ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 2 జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ డేటెడ్ 7/3/2025 ద్వారా సర్వేల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసినది. ఈ జీవోలోని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ జీవో నంబర్ 2లో వివరాల ప్రకారం రాష్ట్రంలోని అందరు ప్రజలు హౌస్ హోల్డ్ డేటాబేస్లో తప్పకుండా చేరాలని, అంటే ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేరాలని, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలని, హౌస్ హోల్డ్ డేటా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్ డేటా సర్వే జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేలో ప్రజలందరూ భవిష్యత్తులో ప్రభుత్వం అందించబోయే ప్రభుత్వ సేవలు మరియు ప్రభుత్వ పథకాలకు మరియు ఏమైనా సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా ఈ హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా ఇంక్లూడ్ అవ్వాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ డేటాకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని తెలియజేశారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2003 ప్రకారం భద్రత ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ ప్రజల డేటా కూడా ఎవరికి షేర్ చేయరు కాబట్టి ప్రజలందరూ ఈ మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్ డేటా సర్వేలో పాల్గొనాలని తెలియజేసింది. ఈ మిస్సింగ్ సిటిజన్స్ హౌస్ హోల్డ్ డేటా ద్వారా ప్రతి ఒక్కరు హౌస్ హోల్డ్ డేటాలో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలని తెలియజేసింది. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ ప్రభుత్వ ఆదేశాలు ప్రజలకు చేరి ప్రజలందరూ స్వతహాగా ఈ సర్వేల్లో పాల్గొని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ పొందవచ్చు. ఈ జీవోను డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము, చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.